హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ నేను మీకు మామిడికాయ పప్పు చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ పప్పు కడిగేసి అందులో నేను మిరపకాయలు తరిగేసేసాను, మామిడికాయ సన్నగా ముక్కలు తరిగాను, అందులో ఈ టెంక కూడా వేసేస్తున్నాను. చక్కగా టెంక కూడా వేస్తే మజ్జిగలో నంచుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. దీంతో పాటు నేనేం చేశానంటే ఎప్పుడు ఉల్లిపాయలేను, కానీ ఈసారి ఒక ఉల్లిపాయ మాత్రం తరిగి వేద్దాం అని అనుకుంటున్నాను. సో ఉల్లిపాయలు తరిగేసి వేశాను. ఇప్పుడు దీన్ని చక్కగా మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ కనుక రానిచ్చుకుంటే, 3 విజిల్స్ రావచ్చండి. 3 విజిల్స్ రానిచ్చుకుంటే తర్వాత ఉప్పు కారం వేసి చక్కగా మనం తిరగమాత పెట్టుకుందాం. అదిగో చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఉప్పు కారం వేసేసాను, సరిపడా ఉప్పు కారం వేసాను. ఆ టెంక గుజ్జు కూడా ఉడికింది చక్కగా. ఇప్పుడు దీన్ని వెలిగించుకుందాం కాసేపు. వెలిగించిన తర్వాత దగ్గర పడాలి కొంచెం, ఆ ఉప్పు కారం బాగా కలిసి దగ్గర పడితే అందులో తిరగమాత పెట్టేసుకోవచ్చు. చూడండి, బాగా కలిసింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఒక బాండి తీసుకున్నాను చిన్నది, అందులో తిరగమాత రెడీ చేసుకున్నాను. కొంచెం ఇంగువ నూనె ఎక్కువే పడతాయండి. కరివేపాకు వేసాను, దాని మీద ఈ నూనె పోసేసుకోవాలి. నూనె పోసాను. ఇందులో శనగపప్పు వేయనండి, నేను తిరగమాతలో శనగపప్పు వేయను. కరివేపాకు ఇంగువ చక్కగా వేసుకుని మిరపకాయలు వేసుకుని తిరగమాత పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, చూడడానికి కూడా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మజ్జిగలో పెరుగులో నంచుకుని తింటే ఈ టెంక చాలా బాగుంటుంది. గుజ్జు చాలా అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.